నమస్తే, వెల్కమ్ టు V6. మొన్నే కదా మనం శ్రీరామనవమి చేసుకున్నాము అండ్ సీతారాముల కళ్యాణం చూసాము అండ్ వాళ్ళ లవ్ స్టోరీ ఎంత అద్భుతమో మనకు తెలుసు. మరి అలాంటి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఈ April 26న మన ముందుకు వస్తుంది. సీతా కళ్యాణ వైభోగమే అంటూ. ఏంటి స్క్రీన్ మీద వేరే వాళ్ళు కనిపిస్తున్నారు, వాయిస్ ఇంకేదో వస్తుందనే. ఈరోజు మీ తేజస్వి సెలబ్రిటీల మధ్య కూర్చుంటుంది అండ్ హీరో సుమన్ తేజ్ యాంకర్ గా మారి నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటున్నారు. మరి వాళ్ళ సినిమా గురించి వాళ్ళు ఏమంటున్నారో నా మాటల్లో వింటారంట వాళ్ళు. సరే చూసేద్దాం మనం. ఓవర్ టు సుమన్. సుమన్ చెప్పండి. హాయ్. సో ఇక్కడ అందరిలో మోస్ట్ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మీ హీరోయిన్. ఈ స్టార్టింగ్ నా నోరు నొక్కేద్దామని ఫిక్స్ అయిపోయారా? ఇలాంటి మాటలు రావండి నోట్లో. ఇంకేమైనా అడగండి, చెప్పండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో మన డైరెక్టర్ గారిని, సార్ మీరు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది అండ్ హీరో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఓకే. సో మనందరం February 14th Valentine's Day అనుకుంటాము, లవర్స్ అనుకుంటాం. కానీ అంటే లవర్ అనగానే ఒక ఫ్లవర్ ఇవ్వడం, అది గులాబ్ పోవడం, లేదా తాజ్మహల్ లాంటివి ఇస్తుంటారు. కానీ యాక్చువల్గా మన దగ్గర రాముడు సీతను మించిన లవ్ స్టోరీ లేదు. ఓకే. అసలు పెళ్లికి ముందు ప్రేమ అనేది బుల్షిట్, పెళ్లి తర్వాత ఒరిజినల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయిని అడుగు తెలుస్తుంటుంది. ఒక సీత కోసం రాముడు దేశం దాటి సముద్రం దాటి యుద్ధం చేసి సీత తెచ్చుకోవడం అనేది అంతకన్నా గొప్ప ప్రేమ కథ ఏముంటుంది? సో మన దగ్గర మంచి కథలు ఉన్నాయి, నిజాలు జరిగిన వాస్తవ సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసుకొని, అంటే ఏదో సంబంధం లేని వ్యాలంటైన్స్ డే అక్కడెక్కడో అమెరికాలో ఫారెన్లో ఉన్న వాడికన్నా తాజ్మహల్ కన్నా ఇది నిజంగా తాజ్మహల్ కూడా మనం చెప్పుకునేంత గొప్ప లవ్ స్టోరీ ఏం కాదు, అది ట్రాజెడీ. సో నిజంగా జరిగిన ఒక అంటే పాజిటివ్ ఈవెంట్తో జరిగిన కథను మనం చెప్పుకుంటే బాగుంటుంది కదా. మనం చూసుకుంటే మనం చెప్పుకునే గొప్ప గొప్ప ప్రేమికులు ఎవరు సక్సెస్ అయిన ప్రేమికులు కాదు, అంత ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. వాళ్ళని మనం గొప్పగా ఆరాధిస్తున్నాం. కానీ నిజంగా సక్సెస్ అయిన లవ్ స్టోరీ రాముడు సీత. అదొక కావ్యం. దాని గురించి ఈ జనరేషన్కి ఇచ్చి అసలు లవ్ అంటే ఇది అంటే ఆడపిల్ల వెనక అబ్బాయి పడ్డము, అబ్బాయి వెనక అమ్మాయి పడ్డము కాదు. లవ్ అంటే ఒక ఇద్దరే కాదు, ఒక కుటుంబం, రెండు కుటుంబాలు, ఒక సొసైటీ, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి ఒంటరి రారు కదా, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి సొసైటీ ఉంటుంది. ఇవన్నీ క్లబ్ చేసుకుంటేనే బాగుంటుంది. లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యనే కాదు, రెండు కుటుంబాల మధ్యన, రెండు ఊళ్ళ మధ్యన, రెండు ఫ్యామిలీస్ మధ్యన. ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఇది అర్థం చేసుకునేలాగా చెప్పాలని ఆ రాముడు సీత రామాయణాన్ని పారామీటర్గా పెట్టుకుని కొన్ని క్యారెక్టర్స్ని పారామీటర్గా పెట్టుకుని ఈ కథ రాయాల్సి వచ్చింది. సో మెయిన్ హీరో ఎందుకంటే చెప్పారు కదా మరి, ఇప్పటికీ మనం ప్రతి ఇంట్లో రాముడి క్యాలెండర్ లేకుండా ఇల్లు ఉండదు, రాముడి గుడి లేకుండా ఊరు ఉండదు, రాముడి పేరు లేకుండా ఏ ప్రదేశం ఉండదు. మరి అంత గొప్ప రాముడిని అంటే ఎన్టీఆర్, రాముడు అంటే మనకు 10 ఏళ్ళు గుర్తొస్తాడు. రాముడు అంటే శ్రీరాముడు అంటే సరే, అట్లీస్ట్ రాముడి పోలికలు ఉన్న క్యారెక్టర్ కోసం మినిమం హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయి కావాలి కదా, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి కూడా కావాలి కదా. అందుకని హ్యాండ్సమ్ వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మనకి. ఇప్పుడు ఈ ప్రమోషన్లో నేను మార్కెటింగ్ చేయాలి కదా. సో ఇంట్లో ఆడపిల్లలకి అందరికి పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. మెసేజ్ ఇవ్వట్లేదు నేను, మెసేజ్ ఇచ్చి వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఏం లేదంటే సినిమా రెప్లికా ఆఫ్ సొసైటీ, మనం జరుగుతున్న దానికి రెప్లికా కదా. చిన్న చిన్న విషయాలకి ఈ మధ్య విడిపోవడాలు, కొట్టాడుకోవడాలు, కుటుంబాలు విడిపోవడాలు, డివోర్స్ జరుగుతున్నాయి కదా. మనం లైఫ్లో 100 కోట్లు సంపాదించినా ఆనందంగా పడుకునేదే బాగుంటుంది. లైఫ్లో ఆనందంగా ఉండడం చాలు కదా. అంటే మన లైఫ్లో ప్రతి లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ మనం ప్రతిసారి సాడ్ మూమెంట్స్ గుర్తు చేసుకొని విడిపోవడాలు పెట్టుకుంటాం. కానీ వాటి మధ్యలో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే ఏ ఫ్యామిలీలో కానీ, ఏ లైఫ్లో కానీ, ఎవరి లైఫ్లో కానీ విడిపోవడాలు ఉండవు, కలిసిపోవడాలు ఉంటాయి, కలిసి ఉండడాలే ఉంటాయి. అది అలాంటిది చెప్దాం అనుకుంటున్నాను, అంతే, మెసేజ్ కాకుండా. సో ఇప్పుడు మీరు హీరోయిన్ గారు, టీవీ హీరోయిన్, చెప్పండి. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఇప్పుడు జరుగుతున్నదే చెప్పగలండి. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. నేనే మిమ్మల్ని అడుగుతా. ఒక డౌట్. జనరల్ గా సీతా కళ్యాణ వైభోగమే పేరులోనే, టైటిల్లోనే అక్కడ హీరోయిన్ మెయిన్ ఇంపాక్ట్ హీరోయిన్ మీదే ఉంటది అని అయితే తెలుస్తుంది. మరి అక్కడే హీరోయిన్ డామినేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లేదు, టైటిల్లోనే ఉంటుంది, సినిమాలో ఉండదు. సినిమాలో అంతా మనది. నాకు స్టోరీ ముందే తెలుసు కదా, సో క్లియర్ ఐడియా ఉంది. టైటిల్ ఒకటి ఆమెకి ఇచ్చేద్దాంలే, సినిమా మొత్తం మనం కొట్టేద్దాం. సినిమా మొత్తం మన పెద్ద స్కెచ్, ఫైట్స్, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అన్ని. అండ్ రాముడు సీత ఈ కాంబినేషన్ కి ఇది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎవరు ఇంకా దాన్ని క్రియేట్ చేయాలి ఆ పేరుని అంటే ఖచ్చితంగా ఒక
ప్రెషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ రెండు పేర్లు బ్యాలెన్స్ చేయడానికి. సో ఈ రాముడు అనే క్యారెక్టర్ కి ఓకే నేను న్యాయం చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు స్టోరీ చెప్పిన వెంటనే వచ్చిందా? 100%. మేము యాక్చువల్లీ రాముడు సీత అంటే మరి డివోషనల్ సీనియర్ ఎన్టీఆర్ గారు చేసినట్టు అట్లా కాదు కదా, కంప్లీట్ కమర్షియల్ ప్రాజెక్ట్. ఇలా అయినా ఇప్పుడు రాము అనే క్యారెక్టర్ అంటే ఇప్పుడు పల్లెటూరులో చూస్తే మన ఇంటి పక్కన అబ్బాయి ఎదురింటి అబ్బాయి ఇట్లాగే ఫీల్ అవుతారు. సో ఆ ఓన్ చేసుకునే కెపాసిటీ రావాలి అంటే అంత దగ్గరగా ఉండాలి క్యారెక్టర్. సో దానికి నేను సెట్ అయిపోతానని ఫిక్స్ అయిపోయారు విన్నాను. యా 100% ఫిక్స్ అయ్యాను. అండ్ డైరెక్టర్ గారు మామూలుగా చెప్పారు, అంటే ఇట్లా ఎక్కిస్తారు అన్నట్టు క్యారెక్టర్ని, మనం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, ఆయననే ఎక్కిస్తారు దగ్గర ఉండి ఒక హిప్నోటైజ్ చేస్తారు. స్టోరీ టెల్లింగ్ కానీ హీస్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. అంటే ఎంతసేపు చెప్పినా ఇన్కుట కూర్చుంటాం ఎన్ని రోజులైనా. హీస్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ అంత మంచి డైరెక్టర్ కూడా. సో ఒక యాక్టర్కి ఏం కావాలి, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం కావాలి. సో ఆయన ఓన్ చేపిస్తారు అట్లా. సో యాక్టర్కి చాలా ఈజీ అవుతుంది, ఏదో ఆయన కష్టపడకుండా డైరెక్టర్ చాలా ఈజీ చేస్తాడు ఆ టాస్క్ని. మీరు ఈ సినిమాలో విలన్గా చేశారు గగన్ విహారీ. సో మీ గురించి అంటే మిమ్మల్ని చాలా సినిమాల నుంచి చూస్తున్నాము, కానీ ఇందులో చూసినంత వైల్డ్గా ఎప్పుడు చూడలే. ఆ వైల్డ్నెస్ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంత? నేను అనుకోవడం అంటే ఆయన స్క్రిప్ట్ రాసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే ప్రాబ్లం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎమోషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఫైట్ అంత అంటే మనం ఎప్పుడు ఫైట్ చేస్తాం, మనకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైట్ చేస్తాం. ఆ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంటే మన ఫైట్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ ప్రాబ్లం అనేది నేను కాబట్టి, రావణాసుడు కాబట్టి దాన్ని అంత స్ట్రాంగ్గా అంత ఇదిగా తీసుకెళ్లారని అనుకుంటున్నాను డైరెక్టర్ గారు. సో ఐ హ్యావ్ ట్రై టు గివ్ ద బెస్ట్ అనమాట. ఈ నెగటివ్ రోల్ చేయడం బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అంటే నాకు అనిపించింది. డెఫినెట్గా నేను ఇండస్ట్రీకి వచ్చేదే మన వర్క్ని ఎంజాయ్ చేయాలి, ఎవ్రీడే నేను ఎంజాయ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చాను. బికాస్ ఐ డోంట్ టు డూ అంటే సిస్టమ్ జాబ్ ఇలాంటి జాబ్ కాకుండా సంథింగ్ క్రియేటివ్ ఎవ్రీడే ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో కొత్తగా ఏదైనా చేయాలి. చేసిందనే రిపిటేటివ్ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి వచ్చాను. అంటే నేను అడిగింది అది. సో డెఫినెట్గా నేను అడిగింది ఫైట్స్ గురించో దాని గురించో కాదు. అంటే మీది ఒక సీన్ చూసిన మన టీజర్లో. ఓకే, నేను యాక్టింగ్ దైవంగా భావిస్తాను. అది ఏ సీన్ అయినా సరే నేను అంతే ఎమోషనల్ గా అంటే అంతే సీరియస్ గా చేస్తాను. కాదు అంటే చాలా కూల్ గా ఉండాలని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే యూజువల్ గా హీరోయిన్స్ మైక్ తీసేసి ఇట్లా ఇంటర్వ్యూ మధ్య నుంచి వెళ్ళిపోతారు కదా, అట్లాంటివి ఏం లేవా? అంటే ప్రిపేర్ అయ్యి వచ్చారా ఇట్లా నేను కూల్ ఉండాలి, కూల్ మైండ్ సెట్ అని? ఇప్పుడు మీరు హింట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం దాని మైండ్ డైవర్ట్ చేస్తున్నాను. నేను సీరియస్ వద్దులేండి. సరే అలాంటి సీన్స్ మనకు వద్దు కానీ ఒక డైలాగ్ అయితే మీరు చెప్పాల్సిందే. ఇప్పుడు ఆ విలన్ లాస్ట్ కి ఒక డైలాగ్ ఉంది రవణ, అదే అది చెప్పండి సార్. ఇక్కడ పర్లేదు, మీ వాయిస్ వినగానే నీకు ఖచ్చితంగా డైలాగ్ అడగాలని నేను ఫిక్స్ అయ్యా. ఆయన అడుగుదాం. జస్ట్ అట్లా ఒక్క సెకండ్ లో ఒక వైబ్రేషన్ వచ్చింది లిటరల్లీ. యాక్చువల్లీ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ విన్నా నా ఫ్రెండ్స్. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక 3 years ఉంటాడు. టీజర్ చూశాక పెట్టాడు, వీడు ఎవరు ప్రాణం పెట్టి యాక్ట్ చేసినట్టున్నాడు, అంత గతిగా చేశాడు అన్నాడు. నిజంగా చాలా అనిపించింది. అంటే నేను కూడా ఎవరికైనా ఒక ఆపర్చునిటీ వస్తుంది, నీకైనా మనందరికీ ఒక ఆపర్చునిటీ, బట్ మారోలెస్ చాలా బాగా చేశాడు సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక కాంప్లిమెంట్ అండి, ఇప్పుడు సాయి కుమార్ గారు ఇలా చాలా మంది వాయిస్ ఇంపాక్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి ఒక కోవలో మీరు కూడా వస్తారని ఇప్పుడు అనిపించింది నాకు. నేను కూడా ఒక కాంప్లిమెంట్, ఒక సీన్లో యూ డిడ్ పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా. ఐ హావ్ నెవర్ సీన్ యూ లైక్ దట్ బిఫోర్. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సినిమా చూసాక ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అయితే ఖచ్చితంగా. 100%. ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు చెప్తేనే మనం ఒక 2 seconds సైలెన్స్ ఉండిపోయింది. నెగటివ్ వైపు వచ్చింది కదా, అంటే నాకు పక్కన కూర్చోగానే ఒక నిమిషం లోపల షివరింగ్ వచ్చింది ఆ వాయిస్ కి. థియేటర్లో అసలు ఒక ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు ఆడియన్స్.
ఆ అరుపులు అది అంతా నుంచి ఇప్పుడు బయటకు రావాలంటే నేను సాఫ్ట్ లవర్ బాయ్ అనే అనుకున్నా. ఇప్పుడు ఆయన చూసిన కూల్ గా కనిపిస్తున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ లోనే అనుకున్నాను, కానీ మేబీ ఎక్కడో లోపల ఆ విలనిజం లేకుండా సినిమాలో కంప్లీట్ గా అది వచ్చేది కదా, ఎక్కడో ఉందైతే రావణాస్ చుట్టూ ఇన్ డెప్త్ ఉన్నాడేమో లోపల. కాదు, ప్రతి మనిషిలో ఉంటుందిలేండి. ప్రతి మనిషిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ మంచి చెడు ఉంటే మనం చెడుని తగ్గించుకుంటూ మంచిని పెంచుకోవడమే లైఫ్. అదే మన సినిమా. హ్యాండ్సమ్ క్యూట్ అంటారా? అంటే ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఏంటి? ఆవిడేమో అనలేదు. అన్నారు కదా. మీరు దాన్ని ఇప్పుడు దీన్ని వైరల్ చేద్దామని. లేదు, ఇప్పటిదాకా ఒక ఇంపాక్ట్ ఉంది, సినిమా వచ్చిన తర్వాత ఇంపాక్ట్ మారిద్ది ఆయన మీద అని అంటున్నారు. అచ్చా, ఇప్పటి వరకు ఒక మంచి లవర్ బాయ్ ఇంపాక్ట్ ఉండే. కూల్ కామ్ కంపోజ్డ్ అనిపించింది, కానీ ఇక నుంచి వేరే లెవెల్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయేమో ఆయన దగ్గర మీ పక్కన కూర్చోబెట్టి తప్పు పని ఇప్పుడు చేశారు. నేను నిజంగా డైలాగ్ చెప్పాక మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు ఆ లోపల వణుకొచ్చింది. ఆ తర్వాత ఇంతో మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్త మాట్లాడాలేమో అనే feeling వచ్చింది. లవర్ బాయ్ థియేటర్లో ఆడియన్స్ ఎందుకు రావాలి అనే దానికి మీరు ఇప్పుడు చెప్పేశారు. ఆయన కోసం సో నెక్స్ట్ ప్రొడ్యూసర్ మీకోసం రావద్దంటారా? వస్తే ఎవరికోసం రావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన తీసుకుని వెళ్తారు. చెప్పారు సినిమా మొత్తం నేనే గుండెల్లో పెట్టుకుని రాముడిని వెళ్తారు జనాలు బయటికి. అంతే. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, ఎందుకు మీరు కొంచెం టెన్షన్గా ఉన్నట్టున్నారు? టెన్షన్ అంటే ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేస్తుంటారు, పెళ్లి పెద్దకి టెన్షన్ ఉంటుంది, పెళ్లి కూడా కదా వాళ్ళ వైభోగం మీకైంది, పెళ్లి మాకైంది. టెన్షన్. సినిమా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరు? సినిమా బాగుందండి, అవుట్పుట్ బాగుంది. సరే ఖర్చు పెట్టినాం ఇచ్చినా నీవు లొకేషన్లోకి లేట్ వచ్చినా అది వేరే విషయం, కానీ సినిమా అవుట్పుట్ బాగున్నందుకు మేము హ్యాపీగా ఉన్నాం. సినిమా అవుట్ బాగుంది, మీరైతే టెన్షన్ పడుతున్నారు. ఏమన్నారు సార్? ఖర్చు తినలేదా? ఖర్చు ఎక్కువైనా, హీరో గారు లొకేషన్ లేట్ వచ్చినా, గగన్ గారు మంచి డైలాగ్ చెప్పి భయపెట్టించిన, సినిమా అవుట్పుట్ మంచిగా వచ్చింది కాబట్టి అందరూ హ్యాపీ. కదండి, సినిమా గురించి అడిగా, హీరో లేట్ వచ్చాడా ముందు వచ్చాడా? అవునండి, ఇప్పుడు చెప్పాలి కదా, మీరు ఎట్లా ఉన్నారంటే చెప్పాలి కదండి. అంటే అప్పుడు చెప్పాలి, ఇవన్నీ కూడా సినిమా అవుట్పుట్ కోసమే చేసిన రకరకాల కార్యక్రమాలు. మార్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, యోగా, ధ్యానం, మెడిటేషన్. ఇవన్నీ చేయడం బిజీగా ఉండి సినిమా సెట్ కి లేట్ గా వచ్చారు. ఏదైనా సినిమా ఒక బాగు కోసం, సినిమా ఒక లేపడం కోసం, సినిమా లేపడం కోసమే చేసిన. ఈ రోజు ఎందుకు లేట్ వచ్చారండి? హీరోని యోగాలు చేయడం, బాగా బాడీని బిల్డ్ చేయాలి కదా, దానికోసం టైం పట్టింది. హీరో అన్నాక ఉంటాయి సార్ అన్ని. ఏది చేస్తే వైరల్ అవుతుందని చెప్పి రామోజీరావు గారితో, తర్వాత మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళతో అందరూ డిస్కస్ చేశారు సార్. ఓకే, కలలా వైరల్ చేయడానికి ఎట్లా చేయాలి? అందుకని లేట్ అయింది. నన్ను ఇక్కడనే ఉంచుతున్నారా? సరే లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు కదా, అది ఏమొచ్చినా హ్యాపీ, మంచి యాక్ట్ చేశారు. మేము ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది నిరూపించారు ఇద్దరు, హీరో కానీ విలన్ కానీ అద్భుతంగా చేసారు. మేము ఈ సినిమాలో ఇచ్చే ఇంపార్టెంట్ సీతకి ఎట్లా ఉందంటే, సమయానికి హీరోయిన్ అందుబాటు లేకున్నా అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ అంటే సెట్ చేసి పెట్టామన్న టైం సినిమాకు. కాబట్టి తెలుగు ప్రజలు కూడా మంచి సీతా కళ్యాణ వైభోగాన్ని చూడండి. నిజంగా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా, ఒక మ్యూజికల్ టచ్ కొడుతుంది. చరణ్ గారు కూడా మంచి సంగీతం ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు. నిన్న విడుదలైన టీజర్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వరల్డ్ వైడ్గా మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం, అందరూ ఆదరించాలని చెప్పి మరొకసారి మేము కోరుతున్నాం. సార్ బేసిక్గా అంటే మీ గురించి ఇప్పుడు మీరు బాగా ట్రెండింగ్లో ఉన్నట్టున్నారు సార్. ఎందుకంటే అదే మొన్న టీజర్ లాంచ్లో రేవంత్ రెడ్డి గారి బయోపిక్ తీయడానికి ఆల్రెడీ చెక్ ఇచ్చేసారు. అంత స్పాంటేనియస్గా డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారి మీద మాకున్న ప్రేమ అలాంటిది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదిగిన తీరు మాకు ఆదర్శం కాబట్టి మా జిల్లానే కదా ఒక మంచి పని చేసినప్పుడు ఆలోచన. ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఈ కథ చెప్పలే, సినిమా తీద్దామంటే డన్ అన్న పక్కన కూర్చొని అడగండి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథ విన్న సీతాకళ్యాణ్, అంతవరకు నేను కథ కూడా వినలేదు. అంటే ఆయన మీద నమ్మకం, అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద అట్లే ఉంటుంది మాకు. కాబట్టి ఏదైనా మంచి పని చేసుకున్నప్పుడు మనకు నచ్చితే చేసేయాలి. 10 మంది దగ్గర ఆలోచించి ఓడొద్దు అంటుంటే ఓడి చేయాలంటుంటే అవన్నీ కాదు కదా. కాబట్టి మన డిసిషన్ మనకు ఉండాలి. అంటే ముందు నుంచి మీకు ఆ ఐడియా ఏమన్నా ఉందా, లేదా ఆ రోజు అడిగిండు చేద్దాం అనుకున్నాం, రైట్ చేద్దాం అనుకున్నాం. నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నాను అనుకున్నాను, యాంకర్లకు చెక్కురిస్తారని బయట టాక్. ఆల్రెడీ డైరెక్టర్ గారికి ఆయన బాగానే ఉన్నాడు, దాదాపు 10 లక్షలు అండి మీకు బాగా ఉన్నది, రోజు ఖాతా రాస్తూనే ఉన్నాడు. ఏమైనా యాంకర్కి డబ్బులు ఇస్తే మళ్ళీ అతనికి ఇవ్వాలన్నట్టు కూర్చున్నాడు. కానీ అవన్నీ నీకు ఆల్రెడీ మస్తు ఇచ్చినాం, నీకు ఇచ్చేదేం లేదు, నీవే మాకు అయినా నాకు అర్థం కదా, మీరు దిల్ రాజు గారి రిలేటివ్,
మీకే ప్రొడక్షన్ హౌస్ ఉంది, మీరు నా యాంకర్ పోస్ట్కో ఆయన చెక్కులకో లేదా అదే ఆయన ఇచ్చే చెక్కులకో మీరు ఆశపడటం ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళంతా ఇన్కమింగ్ అండి, అవుట్ గోయింగ్ ఉండదు. ఈ సీట్ ఎందుకు ఇంత టఫ్ నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కూర్చుంటానండి, నేను నేను చెప్తా కదా కూర్చుంటాను. మీకు ఎండ్ అయ్యేలో అదే కష్టం అనిపిస్తుంది. కాదు కదా, దిల్ రాజు గారు స్వయం కృషితో ఎలా ఎదిగారో ఆయన కూడా సేమ్. నిజంగా ఆయన విషయాలకు ఎప్పుడు ఆధారపడలేదు దిల్ రాజు గారు మీద. నేను చూస్తున్నాను వెరీ లాంగ్ టైం, నేను అతను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన సొంతంగా ఆయన చాలా ఆఫీసులకి వెళ్ళి డైరెక్టర్స్తో పరిచయం చేసుకుని చేసి కథ విని, సతీష్ గారు సార్ మీతో దాదాపు 3 years ట్రావెల్ చేశారు, 5 years ఆయనతో ట్రావెల్ చేశారు. ఆయనకు అవసరం లేదు కదా, బట్ ఆయన స్వయం కృషితో రావాలని చెప్పి ఆయన అంత ట్రావెల్ చేసి ఒక సినిమా వేరే ప్రొడ్యూసర్ గారితో వాళ్ళందరితో మింగిల్ అయ్యి చేసుకున్నారు. సో దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకొక 2 minutes అయితే నేనే చెప్తాం అనుకున్నా, ఎవరు చెప్పకపోతే ఈ గ్యాప్ లో చెప్పిండు కాబట్టి అది నిజమే. ఎవరన్నా పొగడాలి. లేదు పాపం స్టార్టింగ్ ఆయన పొగడ్డంతో స్టార్ట్ చేశారు మిమ్మల్ని. చాలా గ్రేట్ క్వాలిటీ అండి అది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల ఎందుకు అంటారో తెలుసా, ఈడపిల్ల కాదు కాబట్టి అన్నట్టు ఆయన మొత్తం ఆ జోన్ లో ఉన్నారు. నన్ను ఏడ పొగిడి అయ్యో అయ్యో పాపం పొగిడారు, మీరే మర్చిపోయారు. ఓకే ఇట్లా పొగిడిన వాళ్ళు మర్చిపోకూడదండి మీరు. ఓకే ఒకటి బ్రేక్ ఇచ్చిన వాళ్ళని లైఫ్ మర్చిపోకూడదు. చెక్ ఇచ్చిన వాళ్ళు చెక్ ఇచ్చిన వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకుంటే కాదు. కానీ ఈరోజు మాకేమన్నా చెక్ ఏమన్నా ఇచ్చేది మీకు ఆల్రెడీ ఇచ్చినామండి, నాకు వచ్చేదాకా ముందు ఆలోచించండి. కాదు ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో యాంకర్కి ఏం చెప్పారు, అవునండి, మీరు సేమ్ రేవంత్ రెడ్డి గారు లెక్క ఉన్నారు, మీతోనే తీస్తా అని చెప్పారు. అవును. మరి నాతో ఏం సినిమా తీస్తారు, నేను ఎవరు లెక్క ఉన్నా. మీతో రాము లేకున్నారు కాబట్టి రాము క్యారెక్టర్ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి, నెక్స్ట్ ప్రాజెక్ట్ మరి నేనే హీరోనా, డైరెక్టర్ అయితే ఆయన అని చెప్పేశారు. అవును, మరి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోనా. సినిమా కథ ఎందుకు చూడాలి కదా, కథను ఎవరు హీరోగా మేము సెలెక్ట్ ఏం సార్ ఎప్పుడు హీరోలుగా ఆయన పెడితే మరి మా పరిస్థితి ఏంటి? అదే, ఇది కూడా point ఏ కదా సార్. ఎందుకు సార్ మమ్మల్ని అన్ని విరాగి చేసి? సినిమాల్లో ఆయన్నే పెడితే ఎట్లా చెప్పండి? కరెక్టే. నిన్ను మాకు అవకాశం రాని మనం నీ పర్ఫార్మెన్స్ పొగిడి ఇట్లా పెడుతున్నారు. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ప్రొడక్షన్ హౌస్ ఏమైనా పెడుతున్నారు అప్పుడే? ఏం లేండి, నెక్స్ట్ ఇంకోటి సినిమా నెక్స్ట్ సినిమా ఒక ప్రొడక్షన్లో తీసి 6 to 6 అన్న సతీష్ గారు చెప్పారు కదండి, మీరు అక్కడ మా శీతాకాలం దాకా లీడ్ గారు టైంకి వస్తే నెక్స్ట్ సినిమా మీతో చెప్తాను. అన్నిసార్లు లేటు అనకండి సార్. వద్దు, చాలు చాలు ఇక చాలు. సో ఆయన మిమ్మల్ని లేపే లోపే మళ్ళీ ఆయన లేట్ వచ్చాం చాలు. ఆయన లేపడాలు ఉండేవి, ఆయన అంత ఫ్రాంక్ అయిపోయింది. డైరెక్ట్ అటాకే. అదే మీరు ప్రొడక్షన్ హౌస్ ఏమైనా పెడుతున్నారా? మీకు మంచి బిజినెస్ మైండ్ ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకని పెట్టరండి, పెట్టరు సినిమాలో ఎందుకు డబ్బులు బాగొట్టుకోవడం, రావడమే చెక్కులని గ్యాప్ కూడా పెట్టరండి. ఎందుకు పెట్టరండి, పెడతారు. పెట్టరండి, నేను చెప్తున్నా. పెడతామండి, ఎప్పుడు పెడతారండి? పెడతారు. ఇంకొక సినిమా మీరు చేస్తే నెక్స్ట్ సినిమాకి మేము పెడతాం. అదే అంటే ఈ డబ్బులతోనే పెడతారండి, వాళ్ళు డబ్బులు తీయరు, వేరే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి. అయ్యో, ఆ సంపాదించింది అందరూ మిమ్మల్ని బాగా స్టడీ చేస్తారు ఆయన. రోజు ర్యాగింగ్, చిన్నపిల్లల్ని మన కాలేజ్లో చేస్తారు కదా ర్యాగింగ్. స్టడీ చేసినట్లేదు, సఫరెంట్ ఉంది. ఏంటండి Ragging చేస్తారు అందరూ కలిసి. మిమ్మల్ని కాదు కోడది. కానీ ఒక డైరెక్టర్ గారు చెప్పినట్లు రాముని క్యారెక్టర్ అయిన రామకృష్ణుడు, రావణ్ క్యారెక్టర్ అయిన రాముడైన ఒరిజినల్గా. ఎందుకు సార్ అట్లా? ఒరిజినల్ క్యారెక్టర్ చెప్తున్నాండి, సినిమా ఒరిజినల్ అంటే చెప్తున్నా. లవర్ బాయ్ అండి. అవును. అదేమన్నా తిట్టా? మీరు ఎందుకు అట్లా ఫీల్ నెక్స్ట్ అవుతున్నారు? సినిమా ప్రమోషన్, నెక్స్ట్ లవర్ బాయ్ సినిమా చేయమని చెప్తున్నాను. అచ్చా అచ్చా అట్లా. యా లవర్ బాయ్ కదా సార్, ప్లే బాయ్ బట్ సారీ మీరున్నారు కదా ప్లే బాయ్. కాదు కాదు, కృష్ణుడు అంటే చెప్తున్నా, లవర్ బాయ్ సినిమా అంటుంటే కాదు. మీకు నేను లాస్ట్ లో ఒక క్వశ్చన్. ఫైనల్ ఓకే. ఫైనల్ ఈ చిటికలు నా వల్ల చిటికల వల్ల చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, అందుకే నేను టేక్ ఓవర్ చేశాను. లేక హోస్ట్ గా ఆడియన్స్ కి అర్థం కాదు, మీరు చికెన్ చేస్తే కొంచెం అది కూడా రివీల్ చేస్తే బాగుంటుంది. సో ఈ చిటికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా చాలు మస్తు మాట్లాడినో చాలు అని ఆపమంటున్నారు మా టీమ్ టీమ్. బేసిక్గా నాకు టీజర్ చూసిన నేను స్టార్ట్ ఒకవేళ నా చేతుల్లో ఉండుంటే మీతో నేను ఏం స్టార్ట్ చేయాలనుకున్నానంటే టీజర్ లో మీ క్యారెక్టర్ చూస్తే మస్తు షేడ్స్ ఉన్నాయరా అని అయితే నాకు అనిపించింది. అంటే రియల్ లైఫ్ లో ఏమన్నా అన్ని షేడ్స్ ఉన్నాయని కూడా ఇంటర్వ్యూ అయిపోయేటప్పటికి నాకు క్లారిటీ వచ్చింది, అడగకుండా ఉండాల్సిందేమో. మీ హీరోయిన్ తో మంచి రొమాన్స్ చేసినట్టున్నారు. సీక్రెట్ చెప్పు. కాదు ఓపెనింగ్ అంటే దాన్ని ఇద్దరిని అడగొచ్చు ఈ క్వశ్చన్. మీ ఆయనని నన్ను ఇద్దరిని అడగొచ్చు. అంటే ఈయన ఎక్కువ రౌద్రమే చూపించారు రొమాన్స్ కంటే. టీజర్ లో లేదు అదే. టీజర్ లో ఉండదండి. అది సినిమాలో
ఆయనకు కూడా రొమాన్స్ రొమాన్స్ అని సపరేట్గా మనం చెప్పొద్దు కానీ స్టోరీకి నీడెడ్ అంతే. అంటే స్టోరీకి నీడెడ్ రొమాన్స్ అవసరం ఉంటది కదా ఇక్కడ. అదే బానే చేసినట్టున్నారు. నేను ఎక్కడ బాగానే ఏం లేదండి, మీరు చూసి ఎంత చూసారో అంతే ఉంటుంది. అదే మేము చూసినప్పుడు బానే అనిపించింది. ఆయన ఒకటే పెట్టి ఫస్ట్ ఇనీషియల్ గా నాకు రూల్ ఏంటంటే సీతను ఎక్కడ టచ్ కూడా చేయకూడదని. మీరు ఓకే చాలా ఫీల్ అయ్యారు అప్పుడే. అది చెప్పాను నాతో వచ్చి డైరెక్టర్ గారు ఏంటి టచ్ వద్దు అంటాడు, నేను విలన్ కదా, నేను చేయాలి కదా అంటే లైవ్ హలో లేదా ఆయన ఫేస్ మేబీ ఇది మీ ఇంటర్నల్ ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఆయన ఫేస్ చూస్తే అట్లా అనిపిస్తలే. పక్కన కూర్చోబెట్టి తప్పని చేస్తాను నేను, అదే అనుకుంటున్నా అప్పటి నుంచి. అసలు లేదు మేము ఆయన చెప్పారు కదా, ఆయన చాలా చెప్తున్నారు. సో ఫైనల్ గా ఒక దాంతో ఎండ్ చేద్దాము. ఓకే, అందరూ మీరు ఎక్స్క్లూడెడ్ ఇందాక. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, 26th రోజు రిలీజ్ కుంది. ఎస్, సో అందరు హ్యాపీ. మీ ఫేసెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఆడియన్స్కి చెప్పండి ఒకసారి, మా కెమెరా థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్కి వచ్చి అంటే అందరూ మంచి ఫ్యామిలీ సినిమా ఇది. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక మంచిగా ఫుల్ భోజనం తిన్న ఫీలింగ్ ఉంటుంది, టిఫిన్ చేయకుండా. కాబట్టి సమ్మర్లో కూడా ఆల్రెడీ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇన్ని రోజులు కూడా పిల్లలంతా ఎగ్జామ్ బిజీలు అక్కడిక్కడ ఒత్తిడిలో ఉంటారు. ఈ సినిమా చాలా ప్రశాంతత ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం, ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో కూడా. కాబట్టి అందరూ ఆదరించి మేము చేసిన ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి హిందీలో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకోటి చెప్తా ఉన్నాం, నీరూస్ ఇచ్చిన సపోర్ట్ కూడా మేము మరవలేనిది. నీరూస్ వాళ్ళు మాకు ప్యాషన్ పార్ట్నర్. తర్వాత వాళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా నిజంగా ఏ హీరోకు కూడా ఇటువంటి అవకాశం రాదు. మా కొత్త హీరో అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా హోర్డింగ్లు కానీ, గుంటూరు కానీ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ చాలా ప్రమోషన్ అవుతున్నాయి. చాలా మంచి కూడా అక్కడ చూస్తున్న కూడా ఎంత అద్భుతంగా ఉందో. సీతారామం టైపు మనం కనిపిస్తూ ఉంది జంట అక్కడ. కాబట్టి అదేవిధంగా కూడా రాముడు మంచిగా మిమ్మల్ని మెప్పిస్తాడు సినిమాలో, రావణుడు కూడా మిమ్మల్ని అలరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అయితే మీరు నేను చెప్పింది ఆడియన్స్ని రిక్వెస్ట్ చేయమని, మీరు చెప్తుంటే ఫోర్స్ చేసి మీరు థియేటర్కి రాకపోతే ఆయన పొలిటికల్ స్పీచ్ అలాగే విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సింపుల్ చెప్పాలంటే విజ్ఞప్తి అంటే అటు నేనేం చెప్తా ఉన్నానంటే మీరు ఈ సమ్మర్ కి ఒక కూల్ డ్రింక్ లాగా, ఒక చల్లని మజ్జిగ లాగా, కాటి ముంజలాగా మంచి వేసవి విడిది మన సినిమా. సుమన్ గారు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడొచ్చు. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ నాలాగే బయటకు వస్తారు. సినిమాకు జనాలు రాకుండా ఈయననే అందరి ఇంట్లోకి పోయేటట్టుంది. నేను రామునండి. ఓకే డైరెక్టర్ గారు ఫినిషా, మీరు ఏమైనా చెప్పాలని? సీత కళ్యాణ వైభోగమే సినిమాకి అందరూ తప్పకుండా వచ్చి థియేటర్కి చూడాలి. బికాస్ మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, మంచి హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి, ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు డెఫినెట్గా ఒక హైయెస్ట్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఈ సమ్మర్లో విత్ ఫ్యామిలీ చూడండి, విల్ ఎంజాయ్ ద ఫిలిం. సో నేను ఫైనల్గా చెప్పి ఏం చేస్తాను, 26th సీతా కళ్యాణ వైభోగమే, అందరు వచ్చి కంపల్సరీ చూడాలి. సీతలాగా చెప్పనండి, సీతలాగా తను కూడా చెప్పనండి. మీరు చెప్పండి సినిమా గురించి. పర్లేదు, అంత కవర్ అయిపోయింది. ఇంకేంటి ఈ చిటికలు నా వల్ల అవ్వట్లేదు. వెంకీ అసలు చిటికల వల్ల ప్రెషర్ స్ట్రెస్ 2 నిమిషాలకు ఒకసారి అనుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సీత లేకపోయినా ఏదో కొంచెం రీప్లేస్ చేయడానికి ట్రై చేశాను, కానీ నేను మీ సీతను అయితే కాదండి. అంతే బ్యూటిఫుల్ గా ఉన్నారు. స్టార్టింగ్ ఒకసారి వేసారు, మళ్ళీ ఎంట్లో ఒకసారి వేసారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్ ని బీభత్సంగా ఎంటర్టైన్ చేయాలి. నేనైతే ఇంటర్వ్యూని బీభత్సంగా ఎంజాయ్ చేశా. ఈ రేంజ్ లోనే మూవీ కూడా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని అయితే నాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. April 26th సీతా కళ్యాణ వైభోగమే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.